హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిన్నమ్మ చెప్పే చిన్న కథ విందామా? కథ పేరేంటంటే దారిలో రాయి. అనగనగా ఒక పెద్ద ఊరు. ఆ ఊరిలో ఒక రాజు ఉండేవాడు. బాగా పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆ ఊరి మధ్యలో ఒక రహదారి ఉండేది. ఆ రహదారి మధ్యలో ఒక పెద్ద బండరాయి కనిపించింది. అయితే కొంతసేపటికి బాగా డబ్బున్నటువంటి వ్యాపారులు, రాజు దగ్గర పనిచేసే సభ్యులు ఆ దారిలోకి వచ్చారు. వారు ఆ బండరాయిని చూసి దాని చుట్టూ తిరిగి వెళ్ళిపోయారు. కొందరు రాజు యొక్క రహదారులను సరిగ్గా అస్సలు చూడటం లేదు, అస్సలు రాజు మంచివాడే కాదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఆ రాయిని మాత్రం తొలగించడానికి ఎవ్వరూ ప్రయత్నం చేయలేదు. కొద్దిసేపటి తర్వాత కూరగాయల బుట్ట మోసుకుంటూ ఒక పేద రైతు అక్కడికి వచ్చాడు. రహదారి మధ్యలో ఉన్నటువంటి ఆ బండరాయిని చూసి, ఇది ఇతర ప్రయాణికులకు, ఇక్కడికి వచ్చే వాళ్లకు ఇబ్బంది ఏమో అని భావించి తన బుట్టను పక్కన పెట్టి చాలా కష్టపడి ఆ బండరాయిని రహదారి పక్కకు నెట్టేశాడు. అలసిపోయినా తన పని పూర్తయింది అన్న సంతోషంతో తిరిగి ఆ కూరగాయల బుట్ట తీసుకోవటానికి వచ్చాడు. అప్పుడు ఆ బండరాయి పెట్టిన చోట ఒక చిన్న సంచి కనిపించింది. ఆశ్చర్యంతో దాన్ని తెరిచి చూడగా అందులో బంగారు నాణేలు ఉన్నాయి. వాటితో పాటు ఒక చీటీ కూడా ఉంది. ఆ చీటీలో రాజు ఇలా రాశాడు: ఈ బండరాయిని తొలగించిన మంచి మనసున్న వ్యక్తికే ఈ బంగారు నాణేలు బహుమతిగా ఇవ్వబడుతున్నాయి అని. అంటే ఆ రాజే ప్రజల యొక్క నిజమైన స్వభావం ఎలా ఉంటుంది అని తెలుసుకోవద్దాం అని అనుకున్నాడు. అందుకోసం ఒక పెద్ద బండరాయిని ప్రధాన రహదారి మధ్యలో పెట్టి తాను దగ్గరలో దాక్కొని ఎవరు ఏం చేస్తారో అని గమనిస్తూ ఉన్నాడు. అర్థమైంది కదా పిల్లలు? ఎప్పుడైనా సరే ఇతరులకు మేలు చేసే పని వృధానే కాదు, మంచి మనసుతో చేసినటువంటి సేవకు ఏదో ఒక రూపంలో తప్పకుండా ఫలితం లభిస్తుంది. సరేనా పిల్లలు? ఇకపై మనం కూడా నిస్వార్థంగా ఒక మంచి పని చేద్దాం. బాయ్. వచ్చే కథలో మళ్ళీ కలుసుకుందాం.